ఇవాళ మనము ఐవీఎఫ్ పద్ధతి, దాన్ని అయ్యే ఖర్చులు, దానికి సక్సెస్ రేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. హలోనండి, నేను డాక్టర్ నిర్మల, అవీరా ఫర్టిలిటీలో కన్సల్టెంట్ని. ఐవీఎఫ్ అంటే ముఖ్యంగా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే మన బాడీకి బయట జరిగే ఫర్టిలైజేషన్ని ఇన్ విట్రో అంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఇన్ వైవో అంటాం, అంటే ఇన్ ద బాడీ విత్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది, ఇప్పుడు ఇన్ విట్రో బయట ఫర్టిలైజేషన్ చేయాలి అంటే దానికి ఎంతో ఎక్విప్మెంట్ కావాలి. దాన్ని మనం ఐవీఎఫ్ ల్యాబ్ అని అంటాము. సో దానికి అరేంజ్ చేసుకునే ఎక్విప్మెంట్ కానీ, దాన్ని అట్మాస్ఫియర్ కానీ మెయింటైన్ చేయటము, ఆల్మోస్ట్ మనకి బాడీలో ఉండే అంత క్లీన్లీనెస్, అంత టెంపరేచర్ అవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి అది కొంచెం ఎక్స్పెన్స్ తోటి కూడిన ఉంటుంది. అందుకనే మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్కి ఉండే ఖర్చులు అవన్నీ దీనికోసం ఖర్చు అవుతాయి అన్నమాట. అలాగే ఎగ్స్ డెవలప్మెంట్ కూడా మనం న్యాచురల్గా అయితే మనకి 1 ఎగ్ తయారవుతుంది. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ మీకు ఉన్నంత ఎగ్ రిజర్వ్ చూసి దాన్ని బట్టి ఎన్ని ఎగ్స్ మనం తయారు చేయగలుగుతామో అది ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 8 to 10 days ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేసుకొని బ్లడ్ టెస్ట్ల ద్వారా కరెక్ట్గా పెరుగుతుంది లేనిది అవన్నీ చెక్ చేసుకుంటే చేస్తారు. కాబట్టి ఆ ఇంజెక్షన్స్ ఖర్చు, దాని తర్వాత ఆ ఇంజెక్షన్స్ని కోల్డ్ చైన్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని అవన్నీ కలిపి దీన్ని కాస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఎగ్స్ తయారైన తర్వాత ఎగ్స్ని మనం బయటకు తీస్తాం. ఆ ప్రొసీజర్ కూడా సింపుల్ జనరల్ అనెస్థీసియా ఇచ్చి తీస్తాం కాబట్టి దాంట్లో మనకి అనెస్థెటిస్ట్ రోల్ కూడా ఉంటుంది, ఒక ఓటీ ఉంటుంది. సో అవన్నీ అట్లాంటి ఎక్విప్మెంట్, అట్లాంటి అట్మాస్ఫియర్ కనుక మీకు ఆ ఖర్చు జరుగుతుంది. సో ఇంత జరిగిన తర్వాత మనం ఏమనుకుంటామంటే అది ఫర్టిలైజేషన్ అయిన తర్వాత, బేబీని పెట్టిన తర్వాత మనకి 100% సక్సెస్ కావాలి అని అనుకుంటాం. బికాస్ ఇంత మనకి ఖర్చు కూడా జరిగింది కాబట్టి, ఇంత మనం టైం స్పెండ్ చేసాము, ఇంత ఎఫర్ట్ మనం పెట్టాం కాబట్టి. కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఉండే పర్సంటేజ్ మనకి 30% అయితే మనం ఐవీఎఫ్ ద్వారా దాన్ని మనం ఇంకా ఒక ఎన్హాన్స్ చేసి 70 to 80% వరకే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనకున్న సైన్స్ అంతవరకు మనం చెప్పగలుగుతాం అనమాట మీకు. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్లో మనకి 7 steps ఉంటుందండి. ఇప్పుడు ఎగ్ ఒకటి తయారు చేయటం, దాని తర్వాత ఎగ్గిన తర్వాత బయటకు తీసిన తర్వాత మెచ్యూర్ ఎగ్ లేదా గ్రేడ్ చేసిన తర్వాత స్పర్మ్స్తో కలిపిన తర్వాత అది ఫర్టిలైజ్ అయిందా లేదా అనేది ఫర్టిలైజేషన్ స్టెప్. ఫర్టిలైజ్ అయిన తర్వాత తయారైన ఎంబ్రియో గ్రో అవుతుందా లేదా అనేది. సో ఆ గ్రోత్ అనేది 3 daysకి గ్రోత్ చేస్తాము, కొంతమంది 5 daysకి గ్రో చేస్తారు. దీనికి ఏంటంటే మనకి ఐవీఎఫ్ ల్యాబ్ కండిషన్స్, మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అవన్నీ కూడా సహకరించాలి. సపోజ్ ఒక 5 daysకి గ్రో అయింది అనుకోండి. సో అదే ప్రస్తుతం మనకి సైన్స్ అందించేది మ్యాక్సిమం గ్రోత్ మనం 5 or maximum 6 days గ్రో చేయగలుగుతాం. ఆ గ్రో అయిన ఎంబ్రియో ఇప్పుడు హ్యాచ్ అవుతానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో మనం గర్భసంచిని కరెక్ట్గా తయారు చేసిన తర్వాత వేస్తే కనుక అప్పుడు మనం అన్నీ బాగుంటాయి. ఒక 80 to 90% వాళ్ళకి మనం సక్సెస్ అనేది చెప్పగలుగుతాం, అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కన్సిడర్ చేసి. కానీ ఎగ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, సో గ్రోత్ అనేది గ్రేడ్స్ చేస్తాం అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు గ్రేడింగ్ అనే దాంట్లో సపోజ్ క్వాలిటీ అంత బాగా రాలేదు, అలాంటప్పుడు కూడా చాలా మటుకు ఎంబ్రియో ట్రై చేస్తుంది ఇంప్లాంట్ అవటానికి, కానీ అది గ్రోత్ ఆగిపోతే కనుక మీకు ప్రెగ్నెన్సీ రాదు కదా. సో ఇట్లాంటి వాటిలో మీకు సక్సెస్ రేట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే గర్భసంచిలో వేయటం అనేదే కాకుండా అక్కడి నుంచి తయారయ్యే పొర ఉంటుంది కదా, అక్కడి నుంచి మెటర్నల్ అంటే మదర్ నుంచి వచ్చే రియాక్షన్, అది దాన్ని రిజెక్ట్ చేయకుండా ఇంప్లాంటేషన్కి సహకరిస్తే కనుక అప్పుడు సక్సెస్ రేట్ ఇంకా బెటర్ ఉంటుంది. ఈ ప్రస్తుతం మనకున్న సైన్స్లో ఇంప్లాంటేషన్ అనేది మన కంట్రోల్లో లేదు, కానీ ఇంప్లాంటేషన్కి జరిగే ప్రతి ప్రక్రియకి మనము వీలంత వరకు మెడికేషన్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ద్వారా మనం ట్రై చేస్తాం. ఎట్లా అంటే మీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంటేషన్, దాని తర్వాత ఇది బ్లడ్ ఫ్లో మంచిగా ఉండటానికి, వాస్కులారిటీ మంచిగా ఉండటానికి ఈకోస్ప్రిన్ అని, లేకపోతే హెపారిన్ ఇంజెక్షన్స్ అని, అండ్ ఇది ఇమ్యునోగ్లోబులిన్స్ అని, అలాంటివన్నీ మనం న్యూట్రియంట్స్ కూడా మనం ఇస్తాం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంత ఇచ్చిన తర్వాత మనం ఇంకా తెలుసుకునేది ఏంటంటే అండి, ఐవీఎఫ్ మనం జనరలీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే చేయించుకుంటాము మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కపుల్ ఏజ్ అనేది అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది, అట్లాంటి టైంలో వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. అలాగే మేల్ ఫ్యాక్టర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంది, స్పర్మ్స్లో క్వాలిటీలో, మొటిలిటీలో, లేకపోతే
క్వాలిటీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లాంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ చేస్తాం. ట్యూబ్స్ బాగోలేకపోతే ఐవీఎఫ్ చేస్తాము, లేదా ఏమైనా యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చేస్తాం కదా. సో ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాబ్లం ఉండి మనం ఐవీఎఫ్ చేస్తున్నాం కాబట్టి ప్యూర్ ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అందరిలో కదా. ఇప్పుడు సక్సెస్ అనేది మనం 70 to 80% మ్యాక్సిమం ఇన్ ద బెస్ట్ సెంటర్స్ ఇవ్వగలుగుతాం అంటున్నాం కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ప్రతి సైకిల్కి కూడా ఇది సక్సెస్ వేరియేషన్ అని ఉంటుంది. అది మీరు కొంచెం అంటే వివరంగా కౌన్సిలింగ్ టైంలో తెలుసుకొని అప్పుడు దానికి ప్రొసీడ్ అవటం బెటర్ అండి. అఫ్కోర్స్ ఐవీఎఫ్ సక్సెస్ అయితే అందరూ హ్యాపీ ఉంటారు. సక్సెస్ కాకపోయినా మీరు నిరాశ పడకూడదు, ఎందుకంటే దేర్ ఇస్ ఆల్వేస్ సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల మనము సైకిల్ ప్యాకేజ్లో వెళ్తే మనకి బెటర్ సక్సెస్ రేట్ అని అంటారు, కానీ దీంట్లో మీరు కమర్షియల్ అని అనుకోవద్దు. ఎందుకంటే సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ సేమ్ సెంటర్లో జరిగేటట్టయితే యూజువలీ ఫస్ట్ టైంలో జరిగిన ప్రాబ్లమ్స్ని వాళ్ళు గుర్తించి దాన్ని కరెక్షన్ చేసి వేరే ఆల్టర్నేటివ్ పద్ధతులు కూడా యాడ్ చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో కొంతవరకు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, లేకపోతే ఎండోమెట్రియల్ బయాప్సీ అండ్ అట్లాంటి ఇది ఏమైనా అడిషనల్ మెథడ్స్ అనేది ఉంటుంది. లేదా మీకు స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ఏమైనా వేరే డ్రగ్స్ మార్చి చేయటం జరుగుతుంది. లేకపోతే Day 3 ఎంబ్రియో ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేస్తే Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. లేకపోతే హ్యాచింగ్ సరిగా జరగలేదనుకోండి, అట్లాంటి వాళ్ళలో లేజర్ ద్వారా డ్రిల్లింగ్ లాగా చేసి అది ఎంబ్రియో గ్లూ అనేది అది యాడ్ చేయటం, అట్లాంటివన్నీ ఉంటాయి. సో న్యాచురలీ ఇవన్నీ మీకు మళ్ళీ అడిషనల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు దానికోసం కూడా మీరు కౌన్సిలింగ్లోనే మీరు కొంచెం కనుక్కొని ప్రిపేర్ అవటం చేయండి. అండ్ విష్ యూ ఆల్ a happy success. Thank you.